విశాఖ జిల్లా సింధియా నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గణబాబు నివాసం వద్దకు 63వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి మరియు మహిళలు టీడీపీ కార్యకర్తలతో సమావేశం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రజా సమస్యలు క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకుని వాటిని పరిష్కరించే బాధ్యత వార్డు టీడీపీ నాయకులు కార్యకర్తలపై ఉందన్నారు. టీడీపీ మహిళల కార్యకర్తలతో ఎన్టీఆర్ కాలనీలో ఓఆర్ఓ ప్లాంట్ పనిచేస్తుందా లేదా అడిగి తెలుసుకున్నారు. కరోనా అప్పుడు 14 రోజులు, ఇప్పుడు అది 3 రోజులకే వస్తుంది. కార్యకర్తలకు, ప్రాంత ప్రజలకు తెలియజేయనిదేమనగా కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో 63వ వార్డు అభ్యర్థి గల్లా చిన్న, బూత్ కన్వీనర్లు, టీడీపీ నాయకులు, టీడీపీ మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. సరే, కొంతమంది ఎట్లా రెస్పాన్సిబిలిటీ తిరుగుతున్నారు, వాళ్ళ సంగతి మనకు కాదు. ఇది తిరుగుతున్నారు, వాళ్ళు తిరుగుతున్నారు. తిరుగుతున్న వాళ్ళు ఎవరైనా ఏదైనా మన గురించి అని కాదు, మన ఒక మెసేజ్ కోసం మేము ఇలా ఉండాలన్నప్పుడు మీరు కూడా వెళ్ళినప్పుడు మీరు కూడా ఒక జాగ్రత్తలు చెప్తారు, జాగ్రత్త తీసుకుంటారనే ఉద్దేశంతోనే నేను కొంచెం నియమాలు పాటిస్తున్నాను. నేను రెగ్యులర్గా చెప్తున్నాను. ఎందుకంటే మనం ఒక ఆదర్శంగా ఉన్నాం అనుకో, ముందు మన సీఎం మాస్క్ కూడా పెట్టుకోకుండా తిరిగేవాడు. మోడీ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఆ ముందు 3 రోజులు అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వలేదంటే నువ్వు మాస్క్ పెట్టుకోకుండా అన్నారు. ఆ మాస్క్ పెట్టుకొని తిరగడం మొదలెట్టాడు. తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చారు. అంటే దేనికంటే పెద్ద నాయకులు అనేవాళ్ళు అందరూ వాచ్ చేసేవాళ్ళే కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే కింద పనిచేస్తారు. సో మనం ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి, మనం ఒక మోడల్గా ఉండాలి, మనం రోల్ మోడల్గా ఉండాలి. మీరు కూడా నాయకత్వం వహించేవాళ్ళు మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకురానుకో, వాళ్ళ ముందే మనం శానిటైజ్ చేసుకోవడం లేకపోతే దూరంగా ఉండడం చేశారనుకో, వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళి అదే పని చేస్తారు. ఆటోమేటిక్గా ఇది స్ప్రెడ్ అవ్వకుండా. సో అందుకని నేను కొంచెం ఎక్కువ జాగ్రత్తలు మీరు వచ్చి కదా, ఏదో శానిటైజ్ ఇవ్వడం, టెంపరేచర్ మీకు ఏదో నిజంగా మీకు ఏదో కరోనా ఉందని కదా టెస్ట్. ఈ సిస్టమ్ మేము చేసినప్పుడు మీరు కూడా అది ఫాలో అవుతారు. మీరు ఇళ్ళకి వెళ్ళేటువంటిది ఒక జాగ్రత్త అనేటువంటిది నేను తీసుకుంటే మీరు తీసుకుంటారు, మీరు తీసుకుంటే ప్రజలు తీసుకుంటారు. సో అందరు ప్రజలు కూడా తీసుకున్నాం అనుకో కేసే ఉండదు. కేసెస్ అన్నీ క్లోజ్ అయ్యింది. అసలు ఆ వైరస్కి వ్యాక్సిన్ అక్కర్లా. మీరు అందరూ కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇది మనిషి నుంచి మనిషికి వెళ్ళేదే, ఇంకోటి కాదు. ఏ దోమకాట అంటే మన చేతిలో లేదు, వచ్చి పుట్టేస్తాం. మనిషి నుంచి మనిషికి వెళ్తుంది కాబట్టి మనం సోషల్ డిస్టెన్స్ ఒకటి, మనము ఆ క్లీన్లీ అట్మాస్ఫియర్లో మనం శానిటైజ్ చేసుకుంటూ ఉండాలి అని తప్ప ఆ ఒక్క దాని గురించి మనం అందరూ కూడా జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి నేను కూడా ఓవర్ కాషియస్గా ఉన్నాను. ఎవరేమనుకున్నా నేను కూడా అది మీకు అందరికి కూడా మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను. ఎందుకంటే ఇది ఎన్నేళ్ళు దీంతో కాపురం చేస్తామో తెలియదు. ఒకవేళ వ్యాక్సినేషన్ బాగా నెల లేట్ అయిందనుకో, ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఎంతమంది ఎఫెక్ట్ అవుతాం. మీరు అది అర్థం చేసుకోవాలి. లేట్ అయ్యే కొద్దీ, డిలే అయ్యే కొద్దీ అదొక ప్రాబ్లం ఉన్నట్టే సొసైటీ. సో అది పూర్తిగా ఎరాడికేట్ అవ్వాలంటే మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.